గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పూజారి గారు, అమ్మాయి గారు రావడం ఏమిటి, జీపు దిగడం ఏమిటి, మీరు హారతి ఇచ్చేయాలి. ఇవ్వటమేగా నా పని. ఏమిటో నా మనసులో లేదండి. ఎందుకని? అయ్యా, ఈ రోజు ఉదయం నాకు పీడకలు వచ్చింది. అంచేతి వాళ్ళంత మంచి రోజు కాదనిపిస్తోందండి. నీకు పీడకలు వస్తే మా అందరికి చెడ్డ రోజులా? శుభం అంటూ అమ్మాయి ఇంటికి వస్తుంటే అపశకున పాటలు మాడతావే, అపశకున పక్షి. ఎరా, నువ్వు ఒక్కడే వచ్చావంటే అమ్మాయి ఇది? ఈ డొక్కు జీబు, ఈ రాష్ట్ర జీబు 10 గంటల రాగానే ఆగిపోయింది. చెల్లె తన స్నేహితులతో నడిచి వస్తానని దిగి బయలుదేరింది. అందుకే నాకు ఈ రోజు మంచిది కాదనిపించిందండి. ఇప్పుడేం చెడు జరిగిందయ్యా, మళ్ళీ ఆ కోటకు వస్తావు? అమ్మాయి సరదాగా స్నేహితురాలతో తోటలో మీరు చూసి నడిచి వస్తుంది. ఏమిటమ్మా ఇది? ఈ బురద ఏమిటి, ఈ బట్టలు ఏమిటి, ఏమిటి వాళ్ళకం? ఆ రాస్కల్ నన్ను బురదలోకి తోసేసి నన్ను అవమానించి అల్లరి చేశాడు డాడీ. ఎవడమ్మా వాడు? ఎవడో భూషయ్య కొడుకంట. ముందు మీరు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రండి. నా చెల్లెల్ని ఇన్సల్ట్ చేస్తాడా? వాడు ఎంత చూడాలి? బాబు, ఇలాగే రామాయణంలో శూర్పణఖని అవమానిస్తే దానన్న రావణాసురుడు తమలాగే పగబట్టి ఆ రావుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రావణాసుడు ఎవడయ్యా శాస్త్రి? అయ్యా, వాడొక రాక్షసరాజు. పగబట్టి దేవుడైన రాముడి మీదకే యుద్ధానికి వెళ్ళి దిక్కుమాలిన చావు చచ్చాడు. అంటే నా కొడుకు రాక్షసుడునా, ఆ భరతుగాడు దేవుడైన రాముడునా? ఎరమల ఇడా కుంటుకెళ్ళాడేడి? నే చెప్పినట్టుగానే ఈ రోజు మంచి రోజు కాదని అర్థం చేసుకుని అటు ఇటు అటు జారుకున్నాడండి. సరే, వీడి సంగతి తర్వాత చూస్తాను. కరడం ఇక ఊరుకుంటే లాభం లేదు. వాడు మా కుటుంబంలో అందరినీ అల్లరి పాలు చేయాలని చూస్తున్నాడు. తుపాకీ తీసుకెళ్లి వాడిని నడు రోడ్డు మీద కుక్కలు కలిచాడు కలుస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ నాగరాజు అంటే ఏమిటో. అయ్యా, తొందరపడకండి. శత్రువు శక్తిపరుడైనప్పుడు ఆగి ఆలోచించి తెలివిగా దెబ్బతీయాలి. అమ్మా తక్కిడా, తక్కిడా నీవే నా తల్లివి. కిలోరాయి ఇదండి, కిలోరాయి. కిలోరాయి నీవే నా తండ్రివి. గళ్ళా పెట్టి నీవే నా ఆస్తివి. మీ అందరూ నన్ను చల్లగా చూస్తే అదే 10,000. అయ్యారండి, బెల్లం కిలో చూడు పొట్టలు కట్టేశానండి. కరెక్ట్ గా కట్టావా? కిలో అంటే కరెక్ట్ గా కిలో కట్టేశానండి. ఏంటండి లాభం ఎదురే? లాభం అండి, పొద్దున్న తక్కిడి తుడుస్తూ తుడిచేశానండి. ఆ సేపు ఉంటే నన్ను కూడా తుడిచేసావా? ఇంకోసారి కొట్టారంటే అమ్మగారితో చెప్తారు. అమ్మగారితో చెప్తాను నేను భయపెడతావు ఏమిట్రా వెతవా? ఇలా చూడు, లాభం లేకుండా బిజినెస్ చేయడం ఎట్లారా? ఈ చింతపండే మనకు లాభం. అయ్యో బాబాయ్, అంత లాభం అండి. ఉల్లిపాయలు మల్లయ్య గారా, 1 కిలో ఉల్లిపాయలు వేయండి. ఏంటే ఏమిటి ఆగ పెట్టుపట్లాడిపోతున్నావు? ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందా? లేదు బాబు, అయినా నేను చిన్న పిల్లని, అప్పుడే నాకు పెళ్ళేటి బాబు. చిన్న పిల్లవే. అబ్బా ఆపండి బాబు మీ సరసం. ముందు ఉల్లిపాయలు వేయండి, నేను వెళ్ళాలి. ఇదిగో గంపట్టు. చచ్చువేదవా, ఉల్లిపాయలు గంపలు ఎక్కడ పోతారేట్రా? ఎక్కడ పోతారండి? కింద పోస్తే మంచివి పుచ్చివి చూసుకుంటా ఏరుకుంటది. ఇప్పుడు ఏరుకో, పొంగుని ఏరుకో. చాలా బాగున్నాయి. ఏటి బాబు? అదే ఉల్లిపాయలు. అన్ని బాగున్నాయి కానీ బాబు, ఇది ఒక్కటే కుళ్ళిపోయింది. ఇది మీరే ఉంచుకోండి. ఏ పిల్ల, డబ్బులు మళ్ళీ వచ్చిస్తానులే అయ్యా. అంటే డబ్బులు కొనేరుతుంది. డబ్బులు ఊరికనే చచ్చు పెదవా. దాని దగ్గర ఎక్కడ పోతాయరా బాబు? 1 కిలో ఉల్లిపాయలు. కింద పోస్తే ఏరుకోండి. ముసలమ్మరా, కింద పోస్తే ఎలా ఏరుకుంటుందిరా? మీరే కానీ చెప్పారు కింద పోయి ఏరుకుంటారని. అయ్యో, నీకు తర్వాత చెబుతాను లేరా. ఏదో బుట్ట పట్టమ్మా. ఇదిగో బాబు. నువ్వు వెళుతండి. ఏంటండి? అమ్మమ్మలకి ముసలమ్మలకి కాదురా కింద పోయడం. వెదవా, పడుచు పిల్లలకి. ఎందుకండి? ఇందుకు బాబు, ఒక్కసారి బండాపమని చెప్పు. అపోయే ఎందుకమ్మా? దేవుణ్ణి దర్శించుకోవడానికి బాబు. ప్రతి శుక్రవారం నేను మీ నాన్నగారు పసివాళ్ళైన మీతో పాటే ఈ గుడికి వచ్చేవాడు.
శివాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం నమ శివాయ నమః ఓం శివాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం నమ. నువ్వు పార్వతమ్మవి కదూ? ఇంకా గుర్తున్నానన్నమాట. అప్పుడే ఎలా మర్చిపోతానమ్మా? పూజారి, నువ్వు మర్చిపోలేనివి, నీకు జ్ఞాపకం ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ముత్తైదువులా ఉండవలసిన మా అమ్మ నుదుటి కుంకుమ ఎలా చెరిగిందో, చేతి గాజులు ఎలా విరిగాయో నీ గుర్తుండే ఉంటుంది. పూజారి, ఆ కుంకుమ చెరిగినట్లే కొందరి చరిత్రలు త్వరలోనే చెరిగిపోతాయి. ఆ గాజులు విరిగినట్లే కొందరి అంతస్తులు విరిగి కూలిపోతాయి. అమ్మా, హారతి తీసుకుని త్వరగా వచ్చేసేయండి. అమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఒకప్పుడు ఆవేదన వల్ల కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. పూజారి గారు, ఈ ఆనందం ఎందుకో తెలుసా? నా మాట, నా ప్రతిజ్ఞ నా కొడుకు నెరవేర్చబోతున్నందుకు. పదమ్మా. రామ్మా. బాబు, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కల్లో కూడా అనుకోలేదురా. ఆ విధంగా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రజల్ని హాయిగా పరిపాలించాడు. ఆయన రాజ్యం సుఖశాంతులతో ఉండేది గనుకనే దాన్ని రామరాజ్యం అనేవారు. అయితే ఇప్పుడు మన రాజ్యం రామరాజ్యం కావాలంటే ఏం చేయాలన్నా? నీలాంటి ప్రతి బాలుడు ఒక రాముడు కావాలి నాన్న. అయితే నేను రాముడిని అవుతాను. ఇది నాన్న ముద్ద. తినేశా. మరి ఇది అమ్మ ముద్ద. తిను బాబు. చాలండి. అమ్మా, బాబు, నా ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందిరా. తిరిగి మాట్లాడకు. పెద్ద పులు లాంటి మనం ఒక ఆడదానికి భయపడి రక్షించమని దేవుని ప్రార్థించటం. పార్వతమ్మ ఊళ్ళోకి రావచ్చు, కానీ అది ఊళ్ళో ఉండాలిగా. దాని కొడుకు ప్రతిజ్ఞ చేయొచ్చు, కానీ వాడు బ్రతికి బట్టకట్టాలిగా. 25 ఏళ్ల నిండని ఒక కుర్రాడికి మొగ్గులేని ఆడదానికి భయపడి అర్చన చేసి వచ్చావంటే నీ చీటీ చించి నిన్ను నరకానికి పంపించాలి. కీర్తిశేషులు పోషయ్య గారి ధర్మపత్ని పార్వతమ్మ, ఏమిటిలా వచ్చావు? నాగరాజు, ఆ రోజు ఏ డబ్బు కోసం నా భర్తను చంపి నా జీవితాన్ని నాశనం చేశావో ఆ డబ్బు ఇదిగో. నీ బాకీ నేను తీర్చాను, కానీ చెరిగిపోయిన నా పసుపు కుంకుమని ఇప్పుడు నువ్వు నాకు తిరిగి ఇవ్వగలవా? నా భర్తను బ్రతికించగలవా? కేవలం డబ్బు కోసం ఎంతో మంది ప్రాణాలు తీసి ఎన్నో కుటుంబాన్ని ఉసిరిపెట్టిన పాపం నిన్ను ఊరికే పోనివ్వదు. నీ పాపాన్ని నేనే పండించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. పొయ్యి ఊదుకునే ఒక ఆడది ప్రతిజ్ఞ చేయటం, దానికి పులిలాంటి మనిషి తడిసి అమ్మో నన్ను చంపకు అని ప్రార్థిస్తాడనుకున్నావా? ఆ రోజు దగ్గర పడిందనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను నాగరాజు. నీ కొడుకు సాధించిన ఘనకార్యాలకి కారణం వాడి సామర్థ్యము కాదు, నా చేతకాంతనము కాదు. మనిషిని పొడిచే ముందు ఎద్దు కొమ్ముల్ని కిందకు వంచుతుంది, అలాగనే అది ఓడిపోయినట్లు కాదు, ఎదుట మనిషిని పైకి లేపటానికి. ఎవరిని ఎవరు పైకి లేపుతారో, ఎవరిని ఎవరు కిందకు తొక్కుతారో త్వరలోనే తేలిపోతుంది. ఈ నాగరాజును పైకి లేపడానికి ఎవరికెన్ని గుండెలున్నాయి? నాకున్నాయిరా. నిన్ను పైకి లేపడానికి ఎన్నో గుండెలక్కర్లేదు. ప్రతీకారంతో ప్రజ్వరిల్లే నా ఒక్క గుండె చాలు. అమ్మా, ఈ నీచుడితో మాట్లాడినా ఒకటే, పశువుతో మాట్లాడినా ఒకటే. రామ్మా. అయ్యా, ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే రాత్రి నాకు పీడకలు వచ్చినంత తనకు మనమే చేశాగా. అయ్యగారు, దాన్ని దాని కొడుకు పరిస్థితిని చూస్తుంటే ఆనాడు మహారాజుల్ని ముక్కలు ముక్కలు చేసేసిన పరశురాముడు వాళ్ళ అమ్మగారు గుర్తుకొస్తున్నారండి. ఊరుకోండయ్యా, అసలు అయ్యగారు ఆవేశంలో ఉంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేమిటి? అలాగే ముందా కుటుంబాన్ని ఈ ఊరు నుంచి బయటికి పంపించే పథకం ఉందా లేదా అది ఆలోచించరే. ఉంది. ఏమిటది? వచ్చే శ్రావణ శుక్రవారం నాడు
మన గ్రామ దేవత పోలేరమ్మ జాతర పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆనాడు ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం 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 శివాయ నమః. అమ్మ హారతి తీసుకోండి, అయ్యా హారతి తీసుకోండి. రే ప్రజలారా, నేను మీ గ్రామ దేవతను రా, అంగారమ్మన్ రా. అయ్యా పూజారి గారు గంగా మొక్కున్నట్టుందండి. అమ్మా గంగారమ్మ తల్లి, మమ్మల్ని కరికరించు తల్లి. నా గ్రామాన్ని నా ప్రజల్ని కాపాడవలసిన తల్లి, మాపై ఆగ్రహించక తల్లి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. తల్లి గంగారమ్మ తల్లి. పాపాత్ముడు అడుగు పెట్టాడురా. వాడే కాదు, వాడి కుటుంబం కూడా అడుగు పెట్టిందిరా. వెంటనే వాడిని వాడి కుటుంబాన్ని ఊళ్ళో నుండి బయటికి పంపించేయండి, లేకపోతే ఈ ఊరికి మంచి జరగదురా. వద్దు తల్లి వద్దు, నీ మాటకి ఎదురులేదు, నా తిరుగులేదు. నీకు కోపం కలిగించిన వారు ఎవరైనా సరే చెప్పు తల్లి, చీటీ చించేసి నరకానికి పంపించేస్తా. చివరికి అయ్యగారైనా సరే. హారతి హారతి. ప్రజలారా, మన ఊరి గంగానమ్మ తల్లి ఎంత సత్యమైన దేవతో మీ అందరికీ తెలుసు కదా. నా ఊపిరితిత్తులు చెడిపోయినా నేను బాధపడను, కానీ నా ప్రజలకు నష్టం వాటిల్లితే మాత్రం నేను భరించలేను. అమ్మవారి ఆగ్రహాన్ని మీరు చూశారు, అమ్మవారి కోరికను కూడా మీరందరూ విన్నారు. ఈ గ్రామ పెద్దగా ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఈ ముగ్గురిని ఈ ఊళ్ళో ఉంచకూడదు. బాబు అన్నయ్య, ఇలా గొర్రెలాగా చూస్తూ ఊరుకున్నారంటే అమ్మవారి కోపం వస్తుంది, అంటున్నారు వచ్చి చేస్తారు. అవును, అమ్మవారు చెప్పినట్టు వీళ్ళని ఈ ఊరి నుంచి పంపించాల్సిందే. చెప్పండి అయ్యా. అవును, వాళ్ళని ఊళ్ళోంచి పంపించాల్సిందే. పంపించాల్సిందే. బాబు భరత్, ప్రజాభిప్రాయం విన్నావుగా, ఇక తమరు మన ఊరు కళకళలాడుతూ ఉండటం కోసం, మన ప్రజలు సుఖశాంతులతో ఉండటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. అమ్మా చెల్లెమ్మా పదండి. ఏమిటి బాబు నువ్వనేది? అవునమ్మా, తప్పదు. గ్రామదేవత మాట కాదని మనం ఈ ఊర్లో ఉండలేం. వీళ్ళందరి కోసం, ముఖ్యంగా నాగరాజు కోసం మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పదనమ్మా పదండి. బాబు మహానుభావులు, ఒరే మూర్ఖులారా, నా పేరు చెప్పి మాయ చేసేవాడు మాటలు అమ్ముతారా మీరు? మంగమ్మ తల కూతురు గంగమ్మలో నేను ఒక మంచి వాడిని ఊరించి బయట పంపుతుంటే తలపుతారా మీరు? వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, తినేస్తాను. ఇక్కడ నువ్వు అమ్మ తల్లి, అమ్మా నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకో. అమ్మా గంగానమ్మ, ఏం చేయాలో సెలవిస్తే మేమంతా అలాగే చేస్తామమ్మా. అనుగ్రహించమ్మా తల్లి. అమ్మా వినరా మూర్ఖులారా, వినరా ఊరికి పెద్ద మూర్ఖ. అమ్మా నా పేరు మీద అబద్ధం చెప్పి ఈ ఊరిని మోసం చేసిన పూజారికి వెళ్ళకపోయి ఉండరు. తల్లి, అంత శిక్ష వేయద్దమ్మా, నరబలదు. కావాలంటే కోడలో మేకల్లో గొర్రెల్లో ఇస్తాను. అవేమీ వద్దురా, కనీసం వర్గాలతో వండిరా. శాంతించమ్మా. అమ్మ తల్లి శాంతించమ్మా. ప్రజలారా, ఇంతకు ముందు అమ్మ పేరుతో పూజారి అబద్ధం చెప్పినా నేనందుకు ఒప్పుకున్నాను, వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నిజమైన అమ్మ మన గంగానమ్మ చెప్పిన మాటకి ఏం చేయాలో మీరే నిర్ణయించండి. బాబు గారు, మనాడు బాబు గారు, ఇప్పుడు మీరే నన్ను రక్షించాలి. బాబు, కాలు చేయకు బదులు ఏదైనా శాంతి జరిపిస్తే. అవును, జరిపించాలి జరిపించాలి. అయ్యా, శాంతి జరిపిస్తామండి. అది నిజమే. ప్రజలారా, ఊరికి పెద్దయిన నాగరాజు మన గంగానమ్మకు శాంతి జరిపిస్తే పూజారి గారిని వదిలేయచ్చు. తప్పకుండా జరిపిస్తాను శాంతి. ఖర్చు ఎంత అవుతుంది? మహా అయితే కాలుకు 5,000, చీకి 5,000. ఏమిటి రూపాయలే? అంతేకాదు, ఊరందరికీ అన్నదానం, పేదవాళ్ళకి వస్త్రదానం జరిపితేనే మన గంగానమ్మ శాంతిస్తుంది. అందుకు ఒప్పుకుంటారా నాగరాజు గారు? ఒప్పుకోండి బాబు గారు, ఒప్పుకోండి, ఒప్పుకోండి బాబు.
దానికేముంది? నేను ఖర్చు పెట్టేది పరాయి వాళ్ళ కాదుగా, నా గ్రామవాసులైన నా ప్రజలకేగా. అలాగే అలాగే ఖర్చు పెడతాను. ప్రజలారా, నాగరాజు లాంటి గొప్ప మనిషి మన ఊర్లో ఉండడం నిజంగా మనందరి అదృష్టం. చూడు, నన్ను నా కుటుంబాన్ని ఈ ఊరి నుంచి తరమాలనుకున్నావు కదూ, అందుకు నీకు జరిమానా 10,000. రండి. రండమ్మా, రండి. ఏమ్మా, పట్నం బయలుదేరారా? లేదు పూజారి గారు, నేను వెళ్ళడం లేదు. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను. శుభం. చేసేది రైల్లో ప్రయాణం. హారతి తీసుకోండి. తీసుకోండి. ఏమిటి పూజారి గారి అన్యాయం? గంట నుంచి నిలబడి మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వచ్చిన ఆవిడకి హారతిస్తున్నారే? ఎవరెవరు ఎప్పుడు వచ్చారనేది కాదు ప్రశ్న, ఎంతటి గొప్పవారు ఎప్పుడు వచ్చారనేదే ప్రశ్న. పైగా ఈవిడ ఎవరనుకున్నారు? మన కామందు గారి కూతురు. కామంత్ గారి కూతురు అయితే నెత్తిన కొమ్ములొచ్చాయా? పూజారి గారు, బిచ్చగాళ్ళైనా లక్షాధికారులైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. పూజారి గారు, ఎవరి అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది? ఇంకెవరు? ఆ భరత్గాడు అనేవాడు లేడు, వాడి చెల్లెలు. ఓహో, ఆ రౌడీ గాడి చెల్లెలా? అందుకనే అంత పొగరగా మాట్లాడుతోంది. మా అన్నయ్య రౌడీ కాదు, మీ నాన్న రౌడీ, మీ అన్నయ్య రౌడీ. యూ షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ లేదు, గోన్సెన్స్ లేదు, పోవే. పూజారి గారు, శివ శివ. అమ్మా, మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మేనర్లెస్ బ్రూట్. ఇదిగో ఎక్కువగా మాట్లాడితే పళ్ళు. అమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? హారతి తీసుకోండి. పూజారి గారు, ఈ గొడవంతా ఎందుకు వచ్చిందో తెలుసా? గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ సమానంగా చూడాలనే జ్ఞానం మీకు లేనందువల్ల. పంతులమ్మా. నౌ యూ షట్ అప్. షటప్ అందా పంతులమ్మ నిన్ను? అవునయ్య. నోర్మై! ఏమిటా నన్నే నోర్మేయమంటున్నావు? కాదా, నా షటప్ అంటే నోరు ముయ్యి అని అర్థం. ఓహో, ఆ పంతులమ్మ ఈ పూజారిని నోరు మూసుకో అంది. ఒక ఆడదంత మాట ఉందంటే నేనైతే గోడకి చచ్చిండు. ఈయనకు అర్థం కాక బతుకున్నాడయ్యా, మధ్య నీకెందుకయ్యా? అయ్యా, ఆ పంతులమ్మ షటప్ అని నన్నంది, ఆ భరతగాడి చెల్లెలు అమ్మాయి గారినంది. అమ్మాయి గారినందంటే అయ్య గారినందన్నమాటే. ఈ గారిని అంటే మనల్ని అందరిని అన్నట్టేగా. మీ ఇద్దరు చెరువు షటప్. అసలు ఆ భరతగాడి చెల్లెలకి అంత ధైర్యం రావడానికి కారణం ఆ పంతులమ్మ. చచ్చిన దాని బాబులాగే దీనికి కూడా న్యాయం ధర్మం అనే 2 పిచ్చి కుతలొచ్చు. ముందు ఆ పంతులమ్మకి పాఠం చెప్పాలి. నానా, ఆ విషయం నాకు తెలియ, మీరెవరూ జోక్యం కలిగజేసుకోవక్కర్లేదు. అలాంటి మనిషికి ఇలాంటప్పుడు ఎలాంటి పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. మీరా ఎందుకు ఇలా వచ్చారు? అదేం ప్రశ్న? బారులో తాగుబోతూ భామ దగ్గర తిరిగిపోతూ ఎందుకు వస్తారు? అందుకే నేను వచ్చాను. షట్ అప్. ఆ ముఖ్య నా రాక కారణం. మర్యాదగా బయటికి వెళ్ళు. నా మాట విని నా ఇష్టానికి కుట్టావంటే నీకు ఎండలో గొడుగులా ఉంటాను. ఏమంటావు? నన్నే కొడతావా? ఆడదానికి నీకే ఇంత పొగరుంటే మగాడికి నాకెత్తుండాలి? ఓరి నువ్వా? మంచకం జీవిస్తున్నావా? చూడమ్మా, ఇక్కడ ఉండకూడదు, బయటికెళ్ళు. మా టీచర్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏడ్చావు? ఏం చేస్తారా? ఏం చేస్తానా? నిన్ను గిరి, నువ్వు మనిషివా పశువా? నువ్వెందుకు వచ్చావు అక్కడికి? ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడే ఈ భరత్ ఉంటాడు. మళ్ళీ ఇలాంటి పని ఇంకొకసారి చేశావంటే నీ ఎంత చూస్తాను. Get out, rascal. బాబు, ఈ రోజు మీ టీచర్ని నువ్వే కాపాడావు. నిజంగా అలాంటి తండ్రికి నీలాంటి మంచి బిడ్డ ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఆ తండ్రి ఎటువంటి వాడు? పాపం బాబుకేం తెలుసు? నాకు తెలుసు టీచర్, మా నాన్న హిరణ్యకశిపుడు. అయితే నువ్వు ప్రహ్లాదుడు అన్నమాట. మరి శ్రీమన్నారాయణుడు ఎవరు? ఇదిగో ఈ భరత్ బాబే శ్రీమన్నారాయణుడు. చూడమ్మా శారద, నువ్వు నన్ను దేవుడుగాను శ్రీరామచంద్రుడుగాను అనుకోవద్దు. ఓ అన్నయ్యగా అభిమానిస్తే నాకు అంతే చాలు. నాకు తులసంతో నువ్వు అంతే. అన్నయ్య, చెల్లెమ్మా, మీరందరూ మాట్లాడకుండా శ్రద్ధగా వినండి. నా ఒక్కగానొక్క కూతురు రోజా పట్నంలో శ్రద్ధగా వైద్యం చదివి ఈ ఊరొచ్చింది. ఆమె కోసం నేను లక్షలు ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రి కట్టించాను. దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమితి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు.
భూస్వామి నాగరాజు గారి మహోన్నతాశయాల్ని మనసారా మెచ్చుకుంటున్నాను. మన గ్రామ ప్రజల కోసం మొట్టమొదటిసారిగా డాక్టర్ అయి వచ్చిన కుమారి రోజా గారికి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత విను. ఏమిటో నీ పిచ్చివాగుడు? అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది, నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది ఈ ముష్టి వెధవులకి పేద పీనుగులకి వైద్యం చేయడానిక? చూడండి, సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్లకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది. డాక్టర్ రోజా పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే. ప్రెసిడెంట్ గారు మీరు కానివ్వండి. ఏమే పంతులమ్మా, ఇంటికంటే గుడి పదిలమన్నారు. నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి. దారి పోయి చేస్తానే, ముందు నీ ఎంత చూస్తా. అల్లారు ముద్దుగా పెంచిన నా చెల్లెలకు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా, బ్రతకూడదు. మా వదలమ్మా, వీడిని ముక్కలు ముక్కలుగా నరికితే గానీ నాకు మనశ్శాంతి లేదు. వీడి నెత్తులతో తడిసిన నా చేత్తో నా చెల్లెలు కన్నీళ్లు తొడవాలి. అప్పుడేనమ్మా నాకు మనశ్శాంతి. అప్పుడే వదలమ్మా, వదలమ్మా. క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడివై జైలుకు వెళితే మీ అమ్మ పక్క తీర్చేదేవర్రా. ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం తీస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించేదేవర్రా. బాబు, నువ్వు మాకు దూరం అయితే అనాథలమై అందరికీ చులకనయ్యే మాకు అండగా నిలిచేదేవర్రా. అందుకే బాబు వాడిని చంపొద్దురా. చంపితే నా మీద ఒట్టే. ఒరేయ్, మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపడినా ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసుండేవాడిని. పోరా! అయ్యా అయ్యా, ఇది ఇలా జరుగుతుందని
ఈ రోజు చెడ్డ రోజుని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే తెల్లవారుజాము నాకు రామయ్య! ఇది చెడ్డ రోజు ఏమిటి? ఇది మనకు మహా గొప్ప రోజు. వాడి చెల్లెల జీవితం నాశనమైనందుకు మనం ఆనందించవలసిన రోజు. వాడి కుటుంబానికి ఇంత ఘోరం జరిగినందుకు వాడికి చెడ్డ రోజు. అయ్యా అయ్యా, నాదో చిన్న మనవి. ఏం లేదు బాబు, ఆయన అసలే పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి. ఆయన ఇలాగే విడిచిపెట్టేసామనుకోండి, రేపొద్దున కక్ష భూని అబ్బాయి గారు ఏమైనా చేయొచ్చు కదండి. ఆ తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు. అంచేత నా అభిప్రాయం ఏమిటంటే, అబ్బాయి గారు ఎలాగో మనసిచ్చిన పిల్ల గనక ఆ తులసమ్మని తీసుకొచ్చి అబ్బాయి గారికి ముడిపెట్టేసామనుకోండి, అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మల్లయ్య, ఏమిటి అనేది? ఆ భూష గారి కూతుర్ని నా కోడలుగా చేసుకోవటమా? అది కల్లో కూడా జరగని పని. ఆ భూషయ్య పేరు చెబితేనే ఆనాటి వాడి అహంకారానికి ఫలితం అనిపించినా ఇప్పటికీ నా ఒళ్ళు మండుతూనే ఉంది. భూషయ్య. నాగరాజు బాబు, ఏమిటి మీరనేది? హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్క రోజులో మీ అప్పు తీర్చమంటే ఎలా వీలవుతుంది చెప్పండి. ఎలా వీలవుతుందన్నది నాకు అనవసరం. 10 ఏళ్ల క్రితం పెళ్లి నిమిత్తం డబ్బు అవసరమని నా దగ్గర అప్పు తీసుకున్నాను. ఇంతకాలం ఆగాను. ఇప్పుడు నాకు అవసరమైంది, అడుగుతున్నాను. నాగరాజు బాబు, ఇంతకాలం ఉత్త పుణ్యానికే మీరు ఆగానంటారా? మీరిచ్చిన అప్పుకి వడ్డీ కింద ప్రతి సంవత్సరం నా పొలంలో పండిన పంట సగం మీకు ఇవ్వటం లేదా? కావచ్చు, కానీ తిని కూర్చోలేక ఊళ్ళో జనాలందరినీ పోగు చేసి వాళ్ళ భూముల్ని మా నాగరాజు బాబు గారికి అమ్మద్దని ఉపన్యాసాలు ఇస్తున్నావుగా. పైగా అయ్యగారు ఇచ్చిన అప్పులకి వాళ్ళ భూములు తీసుకుంటుంటే అడ్డుపడుతున్నావు కదయ్యా. నేను చేస్తున్నది తప్పు కాదు, పాపము కాదు. అమాయకులైన పేద రైతులకి అన్యాయం జరగకూడదని చూస్తున్నాను. వాళ్లకున్న కొద్దిపాటి భూములు ఈ రూపేణా పోగొట్టుకుంటే రేపు ఆకలితో అలమటిస్తారని ఆవేదనతో సాయపడుతున్నాను. నా తోటి రైతుల మేలు కోసం తాపత్రయపడుతున్నాను. అది తప్పంటారా? భూషయ్య, నువ్వు తప్పప్పులో ఇంచేంతటి వాడివయ్యావు గనకే నీ ఆట కట్టించాలనుకున్నాను. అందుకే నా అప్పు వెంటనే తీర్చమని అడుగుతున్నాను. కక్షతోనూ పగతోనూ తక్షణం మీ అప్పు తీర్చమంటే ఎక్కడి నుంచి తీర్చేది? ఎలా తీర్చేది? భూషయ్య, నీకు తెలుసుగా, గొడ్లు కొనుక్కోవడానికి బాబు గారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే ఆ గొడ్లను నాకు ఇచ్చేయాలి. పొలం కొనుక్కోవడానికి అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే ఆ పొలాన్ని నాకు ఇచ్చేయాలి. మరి నువ్వు పెళ్లి నిమిత్తం అయ్యగారి దగ్గర అప్పు తీసుకొని తీర్చలేకపోతున్నావు గనక నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయాలి. ఈ నాగరాజు మీద చెయ్యెత్తిన వాడెవడో ఇంతవరకు బ్రతికి బయటపడలేదురా. ఒరే నాగరాజు, మంది మార్బలం బలం బలగం ఉన్నాయి కదా అని ఈ రోజున నువ్వు నన్ను ఏమన్నా చేయొచ్చురా. కానీ ప్రతి పేద రైతు ఒక ప్రచండ శక్తి. ఆ శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి అయి ఏదో ఒక రోజు నిన్ను అంతం చేస్తాయిరా. అయ్యా, వీడు చాలా తెగించేశాడండి. బ్రతుకుంటే లాభం లేదు. రే భూషయ్య, ఇవ్వాలే నీ చీటీ చించేసి నిన్ను నరకానికి పంపించేస్తాను రా. నీ చావు ఎలాంటిదో తెలుసా? నువ్వు కాస్త కాస్త చస్తూ చావు తప్పదని ఏడుస్తూ మా కళ్ళ ముందే నువ్వు నమ్ముకున్న భూములకు వెళ్ళిపోతావురా. నీ భార్యా పిల్లలకి నిన్ను చూసి ఏడవటానికి నీ శవం కూడా దొరకదురా. చూసమరండి. తినమ్మా. పార్వతమ్మా, మీ అన్ని నాగరాజు మనుషులు చావు బాధ ఏడ్చుకెళ్తున్నారమ్మా. ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, మామిడితోట వైపు ఏడ్చుకెళ్తున్నారు. ఏం చేస్తారో ఏమో. బాబు, నీకు దండం పెడతాను, నా భర్తను రక్షించండి. ఇంతవరకు ఇక్కడ ప్రజలు నాకు చేతులెత్తి దండం పెట్టారు. నా ముందు చేతులు కట్టుకుని తల దించుకున్నారు. ఇప్పుడు మొదటిసారిగా మునగాడిలా నా మీదకే చేయెత్తాడు నీ మొగుడు. అందుకే నీ భర్తను నీ కళ్ళదిటే పాతాళానికి తొక్కేస్తున్నా. బాబు, బాబు, మేమంతా జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాం బాబు. ఆయన రక్షించండి. పార్వతి, ఆ పశువు పాదాలు పట్టుకుని బ్రతిలాడటం పొరపాటు. ఆ రాక్షసుని క్షమించమని అడగటం అవసరం. సాగుపోయే క్షణంలో కూడా నీ పొగరింకా తగలేదట. ఊబిలాంటి ఈ ఊర్లో నాకు ఎదురు తిరిగిన మనిషి కథ ఎలా ముగుస్తుందో ఇప్పుడు అర్థమైందా నీకు? మీరు లేకుండా
నష్టాల్ని భరించి తల్లివి తండ్రివి నువ్వే మన బిడ్డల్ని పెంచాలి. అంతేకాదు పార్వతి, మన బాబుని నీతికి నిజాయితీకి రూపంగా పెంచాలి. ఆ రాక్షసుడు నాగరాజుని వాడి మనుషుల్ని అంతం చేయటానికి పెంచాలి. అవును పార్వతి, పెరిగిన బాబు కారణంగా వాళ్ళు నీ పాదాల మీద పడాలి, ప్రాణభిక్ష పెట్టమని నిన్ను వేడుకోవాలి. ఆనాడే నా ఆత్మకు శాంతి, ఆత్మకు శాంతి. పార్వతమ్మ, ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న సామాను నీ పొలం మొత్తం నా అప్పుకు సరిపోతాయి. ఇక నువ్వు నీ బిడ్డలు కట్టుబట్టలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోయారు మీ అందరి చీటీలు చించేసి నరకానికి పంపించేస్తాను. పోతాను, కానీ వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ఈ రోజు దిక్కు మొక్కు లేకుండా వెళ్ళిపోతున్న నేను ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి వస్తాను. నిన్ను కొట్టే శక్తివంతుడుగా, న్యాయం నిలిపే నీతివంతుడుగా నా కొడుకును తయారు చేసి తీసుకొస్తాను. వాడి ద్వారా ఆచరక్షణలో నా భర్త కోరిన కోరిక నెరవేరుస్తాను. అంతేకాదు నాగరాజు,